వెల్కమ్ టు తన్వి ఇంటి రుచులు. అందరికీ నమస్కారం. ఈరోజు వీడియోలో మ్యాంగోతో బర్ఫీ ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం. కొంతమంది పిల్లలు మ్యాంగో తినడం అంత ఇష్టపడరు కదా, అలాంటి వాళ్ళ కోసం ఈ వీడియో బాగా యూజ్ అవుతుందండి. మనకు మ్యాంగోస్ తినడం వల్ల ఇమ్యూనిటీ బూస్టింగ్తో పాటు విటమిన్స్ ఏ, విటమిన్ సి పుష్కలంగా ఉంటాయి. ఇంకా మ్యాంగో తినడం వల్ల యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి కాబట్టి హార్ట్ హెల్త్కి కూడా చాలా మంచిది. ఇంకా మ్యాంగో తినడం వల్ల మనకి డైజెస్ట్ ప్రాబ్లమ్స్ కూడా తగ్గిపోతాయి. సో మీ పిల్లలకి తప్పకుండా ట్రై చేయండి. ఇప్పుడు రెసిపీ ఎలానో చూసేద్దాం. దానికోసం ముందుగా నేను 3 మ్యాంగోస్ తీసుకున్నానండి. చాలా స్వీట్గా ఉండే మ్యాంగోస్ తీసుకున్నాను. ఆ తర్వాత ఇలా స్లైసెస్ లాగా కట్ చేసుకొని అన్ని పీసెస్ లాగా చేసుకున్నాను. ఆ తర్వాత ఒక జ్యూసర్ జార్ తీసుకొని అందులో పీసెస్ అన్నీ వేసుకొని బాగా బ్లెండ్ చేసుకోవాలి. పేస్ట్ అనేది చాలా మృదువుగా ఉండాలండి. చూడండి, చాలా మృదువుగా అయిపోయింది. ఆ తర్వాత గ్యాస్ ఆన్ చేసుకొని ఒక కడాయి పెట్టుకొని దాంట్లోకి 2 స్పూన్స్ నెయ్యి వేసుకోవాలండి. నెయ్యి బాగా వేడెక్కినాక 1 కప్పు బొంబాయి రవ్వ తీసుకొని బాగా వేంపుకోవాలండి. గ్యాస్ని సిమ్లో పెట్టుకొని వేంపుకోవాలండి. అప్పుడే బాగా ఉడుకుతుంది. చూడండి, గోల్డెన్ బ్రౌన్ కలర్లో వచ్చాక 1 కప్పు పాలు తీసుకొని దాంట్లోకి మిక్స్ చేసుకోవాలి. ఆ తర్వాత రెండింటిని బాగా మిక్స్ చేసుకోవాలి. పాలు కొంచెం దగ్గర పడినాక మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న పేస్ట్ అంతా దాంట్లోకి వేసుకోవాలి. ఆ తర్వాత బాగా మిక్స్ చేసుకోవాలి. అడుగు అంటుకోకుండా బాగా మిక్స్ చేసుకోవాలి. ఆ తర్వాత ఈ మిశ్రమంలోకి 1/4 కప్పు మిల్క్ పౌడర్ తీసుకొని కలుపుకోవాలండి. పేస్ట్ అంతా దగ్గర పడిపోయింది కదా, బాగా కలుపుకోవాలి. ఆ తర్వాత టేస్ట్కి సరిపోయేంత షుగర్ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. నేను 1 కప్పు రవ్వకి 3/4 కప్పు షుగర్ తీసుకున్నానండి. షుగర్ ఎక్కువ తినే వాళ్ళైతే 1 కప్పు తీసుకోండి, టేస్ట్ బాగుంటుంది. ఆ తర్వాత ఈ మిశ్రమాలన్నింటినీ బాగా మిక్స్ చేసుకోవాలి. అడుగు అంటుకోకుండా బాగా మిక్స్ చేసుకోవాలి. స్టవ్ అనేది లో ఫ్లేమ్లోనే ఉంచుకోవాలండి. ఆ తర్వాత కాసేపు మూత పెట్టుకొని బాగా ఉడకనివ్వాలి. చూడండి ఎలా దగ్గరికి అయిపోయిందో పేస్ట్ అంతా. ఇప్పుడు బర్ఫీ రెడీ అయిపోయిందండి. మనం ఒక గిన్నెలోకి తీసుకొని సర్వ్ చేసుకోవడమే. ఇలా గిన్నెలోకి తీసుకున్న పేస్ట్ అంతా ఒక షేప్లో వచ్చేలాగా ఇలా ప్రెస్ చేసుకోవాలండి. ఆ తర్వాత బాగా చల్లారాక ఒక నైఫ్ సహాయంతో ఇలా పీసెస్ లాగా కట్ చేసుకోవాలండి. ఆ తర్వాత దానిపైన డ్రై ఫ్రూట్స్ వేసి ఇలా సర్వ్ చేసుకోవాలి. అంతేనండి, చాలా సింపుల్. అందరూ తప్పకుండా ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి.